ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మనసు భారంగా ఉందా బిడ్డ? నీ మనసులో ఉండే ప్రశ్నకు సమాధానం ఇదే. వెంటనే విని తెలుసుకొని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే అన్ని సమస్యలకు కూడా పరిష్కారం చూపబడను. ఎటువంటి సమస్యలున్నా సరే 100% పరిష్కారం దొరుకుతుంది. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఎటువంటి సమస్యలున్నా సరే గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. 100% ఈ గురువుగారి దగ్గర ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. గురువుగారి ఫోన్ నంబర్ 9172001817. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీకు నువ్వుగా ఏది చేయలేదమ్మా. నీ జీవితంలో ఏది జరిగినా సరే అది మంచైనా, చెడైనా, కష్టమైనా, సుఖమైనా అన్నీ నేను రాసినవే. మరి నువ్వు ఎందుకు ఇంత చిన్నదానికి దిగులుగా కూర్చుంటున్నావు? బాబా, నా జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందని నన్ను అడుగుతూ ఉన్నావు కదా. అయితే ఇప్పుడు నేను దీనికి, నీ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పబోతున్నాను. శ్రద్ధగా వినమ్మా. ఇప్పుడు ఇలా ఎందుకు జరుగుతుందంటే, నీ పూర్వజన్మ పాపాల వల్ల బిడ్డ. ఇప్పుడు నీకు కొంచెం కష్టకాలం నడుస్తుంది. అందుకే కొన్ని నీకు వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నాయి. కానీ నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక కొద్ది రోజులు మాత్రమే ఈ కష్టాలు నీకు సంతోషం రాబోతుంది తల్లి. అవును బిడ్డ, నీకు ఎవరైనా సరే చెడు చేయాలని చూస్తే వాళ్ళకి ధన్యవాదాలు చెప్పు. ఎందుకో తెలుసా? అలా వారు నీకు చెడు చేస్తున్నారంటే దానికి అర్థం ఏంటో తెలుసా తల్లి? నీ పాపకర్మలన్నీ కూడా వారు తీసుకుంటున్నారని అర్థం. ఇప్పటికీ నేను చాలాసార్లు ఈ విషయం నీకు చెప్పానమ్మా, కానీ నువ్వే మర్చిపోతున్నావు. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. బాబా, నా జీవితం సంతోషమే లేదని అనుకుంటున్నావా? అలా ఎప్పుడు కూడా అనుకోవద్దు. నువ్వు నా ప్రియమైన బిడ్డవు తల్లి. నీ జీవితంలో కష్టాలు రాసి నేను సంతోషకరమైన రోజులు రాయకుండా ఉంటానని చెప్పు. ఎంత సంతోషమో తెలుసా? నువ్వు కల్లో కూడా ఊహించవు. అంత గొప్ప అదృష్టాన్ని నీ జీవితంలో నేను రాసి ఉంచానమ్మా. కష్టాల తర్వాత వచ్చే సంతోషం నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఆనందం నీ కష్టాల్ని మరిపిస్తుంది. నీ భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్తాను, శ్రద్ధగా విను తల్లి. చూడమ్మా, దేవుడు నీ చేతిలో పెట్టిన దాన్ని నీ చుట్టూ ఉన్నవారు లాగేల్ని చూస్తూ ఉన్నారు. అవన్నీ నేను చూస్తూ ఉన్నానమ్మా. కానీ నీ కర్మదోషాలు తగలనిది ఏమీ చేయలే బిడ్డ. అంతవరకు కాస్త ఓపికతో ఉండు. నీకు మరొక విషయం చెప్తాను. నీకు నేను ప్రసాదించిన దాన్ని నీ చేతి నుంచి లాక్కోవడం అంత సులువేమీ కాదు. నేను ఎప్పుడు కూడా అడ్డుపడుతూనే ఉంటాను. కానీ సమయం వచ్చే వరకు నువ్వు కాస్త ఓపికగా ఉండాలి. అందరినీ శ్రద్ధ సబురితో ఉండమని చెప్తూ ఉన్నాను కదా. కొందరు మాత్రమే వాటిని పాటిస్తున్నారు బిడ్డ. మరికొందరు తప్పని తెలిసి కూడా అదే దారిలో నడుస్తూ ఉన్నారు. వారి వారి పాపకర్మంలో వారే కొని తెచ్చుకుంటూ ఉన్నారు. నా బిడ్డవైన నువ్వు నీ జీవితం అంతా కూడా నేను చెప్పే దారిలో నడుస్తావని ఆశిస్తున్నానమ్మా. నడుస్తావు కదా తల్లి. అలాగే నడుస్తానని నాకు మాట ఇవ్వు. ఇక నీ మాటలను నువ్వు నిలబెట్టుకో. నీ బాధ్యతను తప్పకుండా నిర్వర్తిస్తానమ్మా. నీ మనసులో ఒక సందేహం ఉంది కదా బిడ్డ. బాబా, మంచివారికి ఎందుకు కష్టాలు అని నీ మనసులో అనుకుంటున్నావు కదా. విధి వారికి పెట్టే పరీక్ష తల్లి ఇది. నన్ను ప్రేమగా పిలిచావు కదా, అప్పుడే నీ యొక్క కష్టాలకు కూడా ఒక ముగింపు ఇచ్చేశాను అని ఎప్పుడు కూడా అనుకుంటున్నావా? ఆ వార్త వింటే నువ్వు చాలా సంతోషిస్తావు తల్లి. ఈ సమాధానం వింటే నీ ఆనందానికి అవధులు ఉండవు. ఎందుకంటే ఆ సమయం కూడా ఇదే తల్లి. ఇదిగో ఇప్పుడు నువ్వు నా మాటలు వింటున్నావు కదా. ఇక నీ కోరికలు తీరినట్టే. నా అనుగ్రహం లేనిదే నా సందేశాలు ఎవరు కూడా వినలేరు కదమ్మా. నా అనుగ్రహాన్ని నీకు అందిస్తున్నాను. ఇక నీ జీవితంలో ఉన్న కష్టాలు తొలగించి నీకు ఆనందాన్ని ప్రసాదిస్తున్నాను. అలాంటి జీవితాన్ని స్వీకరించి తల్లి. నీ బాబా ఏది ఇచ్చినా సరే కాదనకుండా నువ్వు తీసుకోవాలి. ఎందుకంటే నా బిడ్డకు నేను కాక మరెవరిస్తారో చెప్పు. నా బిడ్డకు కోరినవన్నీ కూడా నీ చేతిలో పెడతానమ్మా. ఇక నుంచి నువ్వు సంతోషంగా గడపాలి. నీ మనసు భారంగా ఉంది కదా తల్లి. నీ మనసులో ఎన్నో ప్రశ్నలు అల్లాడుతూ ఉన్నాయి కదా. బాబా, నేను ఒకరిని ప్రేమిస్తున్నాను, లేదంటే నా కోరుకున్న బంధాన్ని దగ్గర చేతండ్రి, లేదంటే నేను కోరుకున్న ఉద్యోగం నాకు సొంతం చేతండ్రి,
లేదంటే నా చుట్టూ అత్తమామలు ఆడబిడ్డలు నన్ను హింసిస్తున్నారు బాబా అని ఎన్నో రకాలుగా నీ మనసు చిత్రవద చేసుకుంటున్నావు. ఎన్నో బాధలు పడుతున్నావు తల్లి. నీ మనసులో ఎన్నెన్నో ప్రశ్నలు, ఎన్నెన్నో మాటలు, ఎన్నెన్నో అంటే కోరికలు ఉన్నాయి తల్లి. ఆ కోరికలకి, ప్రశ్నలకి అన్నిటికీ కూడా సమాధానం నేను ఈరోజు నిన్ను పలకబోతున్నాను. ఎందుకంటే తల్లి, ఆమె యొక్క ప్రశ్నలు నీ మనసులో ఉన్నందువల్లే నీ మనసు ఇంకా ఇంకా భారంగా మారిపోతుందమ్మా. కాబట్టి నీ సమాధానం, నీ మనసులో ఉండే ప్రతి సమాధానం కూడా కాలమే సమాధానం చెప్తుంది. కాలంతో పాటు అంతకుముందు నేనే నీకు సమాధానం చేసి చూపిస్తాను తల్లి. నిరూపణ అంటే నా బాబా ఉన్నారు, నాకంతా మంచి చేశారు, ఇప్పుడు నా జీవితం చాలా సంతోషంగా ఉంది, అందుకే నా బాబా నాకు ఇన్ని పరీక్షలు పెట్టారని నీకు నువ్వే అనుకునే కాలం కూడా దగ్గరగా వచ్చేసింది తల్లి అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన మందికి అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.